అవులా మన మహేష్ బాబు అతడు సినిమా చూసిర్రా? ఆ సినిమాల తప్పిపోయిన పార్దుని నేనే అని అబద్ధం చెప్పి సూర్యనారాయణమూర్తి ఇంట్లే సెటిల్ అవుతాడుగా హీరో నందు. ఆ తర్వాత పోలీసోళ్ళకి ఎరుకై నందు ఎంట పడతారు. కానీ మనోడు మంచితనం తోటి అందరినీ మెప్పిస్తాడు. సినిమా ఆడికి అయిపోతుంది. సేమ్ గసుంటి స్టోరీనే జరిగిందట గా యూపీ రాష్ట్రం గజియాబాద్లా. 30 ఏళ్ల కిందట తప్పిపోయిన మీ కొడుకును నేనే అని నమ్మించి ఇంట్లో మకం పెట్టిండట. సీన్ కట్ చేస్తే ఆడో పెద్ద బద్మాస్ దొంగోడని తేలింది. చూడురిగా స్టోరీ. అమ్మ అతడు స్టోరీని మించిన ట్విస్టులున్నాయి కదా ఈ దొంగ బద్మాషోని ఈ స్టోరీలా. ఇగో ఆడోళ్ళ నడుమ నిలబడ్డకి నాలుముచ్చోని చూసిర్రా? సరిగ్గా వారం కింద యూపీ గజియాబాద్లా 30 ఏళ్ల కింద తప్పిపోయిన మీ కొడుకు రాజును నేనే అని నమ్మించి మెట్టబెట్టినట వీడు. సీన్ కట్ చేస్తే అసలు వీనికి ఈ ఇంటికి సంబంధమే లేదని తేలింది. వీడొక పెద్ద మోసగాడట. గిట్లనే తప్పిపోయిన మీ కొడుకును, మీ తమ్ముని, మీ మామను, మీ నాయనను నేనే అని ఇదివరకు ఇంకో 5-6 ఇండ్లను లూటి చేసినట బద్మాషోడు. ఇక చూడు ఎంత అమాయకంగా పెట్టిండో ముఖం. మరి ముక్కు ముఖం తెలివనోడు వచ్చి నేను మీ ఓన్ని అని చెప్తే ఎట్లా నమ్మిరు అని అంటే వాళ్ళు నమ్ముడు కాదు, పోలీసు వాళ్ళని నమ్మేటట్టు చేసిర్రు. అసలు ముచ్చట ఏంటంటే తప్పిపోయిన కొడుకు కోసం ఇచ్చిన పేపర్ ప్రకటనలు, పోస్టర్లు చూసి నా పేరు రాజు సార్, నేను పలానా ఏరియాలో ఉండే, చిన్నప్పుడు నన్ను కిడ్నాప్ చేసిర్రు, ఆడిడబడి బతికిన ఇప్పటిదాకా, నన్ను ఎట్లయినా మా వాళ్ళ కాడికి చేర్చురి సార్ అని ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసి గజియాబాద్ పోలీసు వాళ్ళను బోర్ల పడేసి నమ్మించిండు. మరి మళ్ళీ ఎట్లా అనుమానం వచ్చింది, ఎట్లా వీని గుట్టు బయటపడ్డదని అంటే వీని తొందరపాటే వీని పట్టించింది. వచ్చి వారం రోజులు కాకముందే హౌ భయ్యా మనకు ఎన్ని ఆస్తులున్నాయి, పొలం ఎంతుంది, మమ్మీ నగదు పైసలు ఎన్నున్నాయి మన తానా, బంగారం ఎంతుంది అని ఇంట్లోనూ డీటెయిల్స్ అరుచుకున్నాడు పెట్టినట. అగో మంచి చెడ్డలేం అడుగుతలేడు వీడు, ఆస్తులు బంగారం ముచ్చట్లు ఎందుకు అడుగుతుండు, వచ్చి వారం కూడా కాలే అని అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్తే పట్టుకపోయి DNA టెస్ట్ చేయించారట. ఇక వీళ్ళ ఫ్యామిలీ డిఎన్ఏకు వీని డిఎన్ఏకు మ్యాచ్ అయితే లేదట. అరే బడివే ఎవర్రా నువ్వు అసలు అని గట్టిగా 4 జప్పరిస్తే అప్పుడు బయట పెట్టినట అసలు కథ. వీని అసలు పేరు ఇంద్రరాజు అలియాస్ రాజు అలియాస్ భీమ్ అట. రాజస్థాన్లో సొంతూరు. చిన్నప్పటి సందే గిట్ల చిల్లర దొంగతనాలకు మరిగిండని 20 ఏళ్ల కిందటనే ఇంటోళ్ళు వీని బయటికి దొబ్బేసిరట. ఇక అదివర సంది చిల్లర దొంగతనాలు చేసుకుంటా తప్పిపోయిన వాళ్ళ ఇండ్లలో నేనే మీ ఓని అని నమ్మించి ఏరుకుంటా ఇంటి గుట్టంతా తెలుసుకొని బంగారం పైసలన్నీ మాయం చేసి ఆడికెళ్ళి ఎస్కేప్ అయ్యేటోడట. గిట్లనే మొత్తం 9 కుటుంబాలను నమ్మించి ముంచిందంటే ఇసుంటి మోసాలలా ఎంత ముదిరిపోయిండో చూడు. మొత్తానికి ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టిరు గజియాబాద్ పోలీసోళ్ళు. కానీ సినిమా యాక్టర్లు కూడా పనికిరారేమో వీని యాక్టింగ్ ముంగట్నైతే. ఇక చూడు ఇంటోళ్ళ నడమ కూర్చొని ఎంత అమాయకంగా పెట్టిండో ఫేసు. దేవుణ్ణి మొక్కిరాపో అంటే దేవుని ముంగట పరమ భక్తుని లెక్కనే నటించేటోడట. ఇక వీడు దొంగ బద్మాషోడం తెలియక చిన్నప్పుడే తప్పిపోయి దొరికిన సినిమా హీరోకు తినబెట్టినట్టే గోరు ముద్దలు కూడా తినబెట్టిరట. కానీ ఇట్లా కూడా మోసాలు చేయొచ్చన్న సంగతి ఏ సినిమాలో చూసి నేర్చుకోవడం ఏమో పో వీడైతే.